రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. కాకతీయుల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది శివాలయాలు. అటువంటి శివాలయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం రామప్ప వేయి స్తంభాల గుడి ఎంత పేరు ప్రఖ్యాతలు గంచిందో అంతటికంటే పేరు ప్రఖ్యాతలు గంచిన దేవాలయం ఒకటి మన కళ్ళ ముందు ఉంది. అది కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉంది. దీన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది ఫోర్సెస్ టీవీ. మనం వచ్చేసి ప్రజెంట్ హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాము. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న శివాలయం ప్రత్యేకత ఏంటి, అసలు ఈ శివాలయాన్ని కాకతీయులు 1311 సంవత్సరంలో ఏ విధంగా నిర్మాణం చేపట్టారో చూపించే ప్రయత్నం చేద్దాం. సో మనం లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్తా ఈ మేలగల్ల గ్రామంలో ఉన్న ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇది ఎప్పుడు నిర్మాణం చేపట్టారు, కాకతీయులు ఈ నిర్మాణంలో ఈ యొక్క శివలింగాన్ని ఏ విధంగా రూపుదాల్చారు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నదే ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర ఆలయం. ఈ ఆలయం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో ఉంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి వచ్చే భక్తులు చాలా ప్రశాంత వాతావరణాన్ని అనుభవిస్తారు. అందుకే దేశంలోని అతి కొద్ది దర్శనీయ శైవక్షేత్రాల్లో ఇది ఒకటిగా దీన్ని చెబుతారు. ఈ ఆలయంలో స్వామి లింగాకారంలో కొలువై ఉన్నాడు. అయితే ఇక్కడి శివలింగం ప్రతి 12 ఏళ్లకు 1 అంగుళం పొడవు చొప్పున పెరుగుతుండడం విశేషం. స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు అనేక మంది ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. శంభులింగేశ్వర ఆలయం గురించి భక్తులు ఏమంటున్నారు వారి మాటల్లోనే విందాం. ప్రతి సంవత్సరం లెక్క శివరాత్రి అనేది జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది ఇది. ఆ రోజు అందరూ జాగారం చేసి మంచిగా దేవుని భక్తితో వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరుకునేటట్టు దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ వారం రోజులు వైభవంగా జరుగుతుంది. కోదాడ, హుజూర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి తమ మొక్కులను చెల్లించుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తారు. అది ఉదయం పూట ఒకటి, మధ్యాహ్నం పూట ఒకటి, సాయంత్రం ఒకటి, అట్లా రకరకాల ఓపడుతుంటుంది. అందుట్లో శివలింగానికి వెనక గంగ అనేది ప్రతి రోజు పారుతుంటుంది. ఏ నీళ్ళు వెనక నుంచి నీళ్లు తీసినా కానీ, ఎండాకాలంలో కానీ వెనక నుంచి గంగ తీసి అభిషేకం చేస్తుంటారు, భక్తుల మీద జల్లుతుంటారు. ప్రతి సంవత్సరం వస్తాము శివరాత్రికి. కాశీ తర్వాత కాశీ అంటారు మేళ్లచెరువు. శివుడి నెత్తి మీద గంగ ఉంటుంది అంటారు. ఆ నీళ్లు తీసి మాకు అందరికి వచ్చిన వాళ్ళకి చల్లుతాడు అయ్యగారు. అంటే మళ్ళీ కూడా ఆ శివుని మీద ఉన్న గంగ తీసేసిన తర్వాత, శుభ్రం చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుంది. అద్దం పెట్టి చూపిస్తారు మనకు. ఎలా అనిపిస్తుంది అంటే మన కళ్ళ ముందు ఇటువంటి దేవాలయం ఉండడము. ఎందుకంటే ఎక్కడో వెళ్ళి చూసాం, మనం కొంత చూస్తున్నాం, కాశీ కానీ ఎటో వెళ్తున్నామో చూస్తున్నాం. కానీ మనం ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి దేవాలయం ఉండడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. మేము ఇప్పుడు కాశీ నుంచి వచ్చి ఇవాళ మళ్ళీ కాశీ ఇక్కడికని వచ్చాం. సో అటు వెళ్ళొచ్చారు, తర్వాత మళ్ళీ ప్రయాగ నుంచి కాశీ రావాలని ఇవాళ వచ్చాం. ఇక్కడి శివలింగానికి 5 చోట్ల బొట్టు పెట్టినట్టు ఒక మార్కు ఉంటుంది. శివలింగం పెరుగుతున్న కొద్దీ 6వ బొట్టు ఏర్పడుతుంది. అంతేకాదు శివలింగం మీద కుడివైపు 3 అంగుళాల లోతు 4 వేళ్లు పెట్టేంత రంధ్రం ఉండి అందులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. అందులో నీళ్లు ఎన్నిసార్లు తీసినా మళ్లీ జలం ఊరుతూనే ఉంటుంది. రంధ్రం నిండే వరకే నీరు ఊరుతుంది, కానీ పొర్లిపోదు. ఇది ఆలయంలోని మరో ప్రత్యేకత. ఈ నీటితోనే భక్తులకు తీర్థం ఇస్తారు. అదే నీటిని భక్తులపై చల్లి స్వామివారి ఆశీర్వచనాలు అందజేస్తారు. దేవాలయం స్వయంభూ, దానివల్ల చాలా భక్తి భావాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కంపల్సరీ బాగా వస్తుంటాం, పోతుంటాయి. ఇక్కడ అంటే శివరాత్రికి ఉత్సవాలు చేస్తారు కదా, ఈ ఉత్సవాలు ఎన్నో జరుగుతుంది, ఎటువంటి ఉత్సవాలు చేపడతారు? ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఎడ్ల పందాలని అవి చేస్తుంటారు. మెయిన్ భక్తి మనకు కావాల్సింది. పందాలు అవన్నీ పక్క పెట్టండి, ఇక్కడ భక్తి మాత్రం మంచి మనం అనుకునేవి జరుగుతాయి. ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ వస్తుంది. తండోపతండాలుగా జనం వస్తారు. సుమారు ఎంతమంది భక్తులు వస్తారండి? సుమారు ఆ వారంలో 1,00,000 దాటుతారండి. 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల వరకు వస్తుంటారు. చాలా సెంటిమెంట్ టెంపుల్ సార్. నాకు శివయ్య కానీ, అమ్మవారు కానీ, మాది విజయ్ టెక్స్టైల్స్ అండి. నేను అమ్మవారికి మొక్కుకున్న తర్వాత నాకు మంచి పనులు జరిగినాయి. నేను ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకుంటాను. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇలాంటి టెంపుల్ మన ఏరియాలో, మాది కోదాడు, ఈ ఏరియాలో ఉండటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. కోరిన కోరికలను వెంటనే తీర్చే దేవుడు. ప్రశాంతంగా ఉంటుంది. నాకు తిరుపతి తర్వాత నేను ఇప్పుడు తిరుపతి ఎక్కువ సెంటిమెంటల్గా వెళ్తూ ఉంటాను. తర్వాత నేను ఇక్కడ టెంపుల్కి వస్తాను. ఇక్కడ మనకు పంతులు గారులతో కానీ వాళ్ళతో కానీ. ఇంకో విశేషం ఏంటంటే నేనే ఇస్తాను అమ్మవారికి శారీస్ కూడా మా షాప్ నుంచే తీసుకుంటారు. నాకు బాగా సెంటిమెంటు. దేవుడు మా భక్తులందు కూడా ప్రతి శివరాత్రి కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ సంబరాన్ని మనం అందరం కూడా కల్లారా విజయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి. వాస్తవానికి ఆలయం ఉన్న ప్రాంతమంతా సిమెంటు, నాపరాతి బండ ఉంటుంది. 400 నుంచి 500 అడుగుల లోతు బోర్లు వేసినప్పటికీ చుక్క నీరు పడని ప్రదేశం అది.
కానీ విచిత్రంగా భూమి నుంచి కేవలం 5 అడుగుల ఎత్తులో ఉన్న లింగాకార శిరస్సులో జలం ఊరడం మేళ్లచెరువు శైవక్షేత్ర విశేషం. అందుకే శివుడి శిరస్సులో సాక్షాత్తు గంగమ్మ కొలువై ఉందంటారు అక్కడి వాళ్ళు. శివలింగం ముందు భాగం స్వామివారు, వెనుక భాగం అమ్మవారి జడకురుల ఆనవాళ్లు కనిపిస్తాయి. అలా భక్తులకు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు స్వామివారు. ఇక ఈ క్షేత్రం 1000 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఆలయ చరిత్రను పరిశీలిస్తే కాకతీయులు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1311లో నిర్మాణం చేపట్టినట్లు ఇక్కడ ఉన్న శిలాశాసనంలో రాసి ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే పూర్వం అక్కడ పెద్ద కారడవి ఉండేదట. గొల్లకుంట అనే పల్లెలోని గొల్లలు పశువులను కాస్తూ బ్రతికేవాళ్ళట. ఒకరోజు మేడి చెట్లు దట్టంగా ఉన్న చెరువులో పశువులను మేపుతుండగా ఒక గుండ్రని రుబ్బురోలు లాంటి రాయి మీద వాళ్ళ పశువుల్లోని ఒక కామధేనువు పొదుగు పాలు కార్చడం వాళ్ళు గమనించారు. ఆ రాయిని బలంగా కొట్టేసి తీసుకెళ్లి కొంత దూరంలోని గొల్లకుంట బావిలో వదిలేశారు. అయితే తీసిన చోట మరుసటి రోజు గమనిస్తే ఆ రాయి పెరగడం, కామధేనువు పొదుగు పాలతో పాలాభిషేకం చేయడం గమనించారు. వారికేమి అనిపించిందో మళ్ళీ తీసుకెళ్లి బావిలో పడేశారు. మళ్ళీ మరుసటి రోజు అదే పరిస్థితి. ఇలా పదే 20 రోజుల పాటు జరిగింది. 21వ రోజు వాళ్లకు శివుడు కలలో దర్శనమిచ్చి రాయి రూపంలో ఉన్నది నేనే, నాకు ఆలయాన్ని నిర్మించండి, ఈ ఆలయం దక్షిణ కాశీక్షేత్రంగా విలసిల్లుతుందని చెప్పాడట. దీంతో అక్కడ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర ఆలయం నిర్మించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మేడి చెట్లు ఉండేవట. అందుకే ఆ ప్రాంతాన్ని మేడి చెరువు అని పిలిచేవారట. అదే ఇప్పుడు మేళ్ల చెరువుగా మారిపోయింది. సూర్యాపేట జిల్లా మేలచెరువు గ్రామంలో స్వయముగా శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారు 1126 పూర్వం స్వామివారి ఇక్కడ పెద్ద అడవిలో కనీసం 1000 గోవులు సుమారుగా మేస్తున్న ప్రదేశంలో స్వామివారి ఇక్కడ ఒక రుబ్బుల ఆకారంగా వెలిసినప్పుడు ఒక ఆవు వచ్చి స్వామివారి ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారుస్తుండేది. ఆ పశువుల కాపరైన గంగనమైన మంగనమైన యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు గారుస్తుందనేసి స్వామివారి లింగాకారాన్ని కొట్టేసి ఆలయానికి వాయుమూలాన కిలోమీటర్ దూరంలో గొల్లకుంట బావి ఉంది. ఇప్పుడు కూడా ఆ గొల్లకుంట బావి దగ్గర పడేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారు అక్కడే పిలిచాడు. మళ్ళీ ఆవు రావటం, ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారటం, మళ్ళీ ఆ యాదవరాజు చూసి తీసేయడం, అట్లా 20 రోజులు జరిగింది. 21వ రోజు స్వామివారి స్వప్నంలో అవపడి దక్షిణ కాశీ క్షేత్రం నా దోలు నువ్వు రావద్దు, నీ దోలు నేను రాని తర్వాత ఆ రోజు స్వామివారికి నిత్యం కూడా పూజా కార్యక్రమాలు నిత్య నివేదనలు నడుస్తున్నాయి. అది ఇక్కడ విశేషం. ఇక్కడ స్వామివారు స్వయంభులింగం. ఇక్కడ స్వామివారి శిరసన 5 అడుగుల లింగాకారం నుంచి శిరసన గంగా రావడం చాలా విశేషం. మనం ఎన్ని నీళ్ళు తీస్తే గంగా అన్ని నీళ్ళు వస్తుంటాయి, తీయపోతే ఆ లింగాకారం వరకు చాయిపోతుంది. ఇక్కడ స్వామివారి విశేషం ఏంటంటే స్వయంభులింగం అర్ధనారీశ్వరుడు. ముందు స్వామివారు ఉంటాడు, వెనక జడాకారంలో అమ్మవారు ఉంటుంది. అది విశేషం. ఇక్కడ శిరసన గంగ మనం నీళ్ళు ఎన్ని తీస్తుంటే కొద్దీ అన్ని నీళ్ళు వస్తుంటాయి, తీయకపోతే ఆ లింగాకారం వరకు వచ్చి ఆగిపోతాయి. ఈ ఏరియాలో అన్నీ కూడా సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. కనీసం ఈ ఏరియాలో 400 నుంచి 500 అడుగు చేసినా కానీ నీళ్ళు రావు. అట్లాంటిది ఈ ఏరియాలో స్వామివారి 5 అడుగుల లింగాకారం పైనుంచి ఆ స్వామివారి శిరస్సున గంగ రావడం చాలా విశేషం. ఈ నీళ్లు శిరస్సును చల్లుకుంటే ఆ స్వామివారి అనుగ్రహము మరియు వారి ఆయురారోగ్య ఐశ్వర్యము, వాళ్ళ ఆరోగ్యము మెయిన్, పాడి పంట సంతాన అభివృద్ధి అంటే నమ్మకంతో లక్షల మంది వచ్చి స్వామివారికి ప్రతి సోమవారం విశేషంగా భక్తులు వచ్చి అభిషేకం చేయించుకొని ఆ శిరస్సున నీళ్లు చల్లించుకొని వారు ఆ తీర్థంగా తీసుకుంటారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే స్వామివారి లింగాకారం పెరుగుదాం, ఇది ఇంకొక విశేషం. స్వామివారు 100 సంవత్సరాలకి బెత్తడి పెరుగుతుంటాడు. కింద బొట్టు పెట్టారండి, అది ఫస్ట్ బొట్టు. మళ్ళీ 100 సంవత్సరాల సుమారుగా మళ్ళీ స్వామివారి లింగాకారం పెరిగింది, బెత్తడి పెరిగారు. రెండో బొట్టు పెట్టారు, మళ్ళీ బెత్తడి పెరిగారు. 100 సంవత్సరాల సుమారుగా మూడో బొట్టు పెట్టారు. మళ్ళీ స్వామివారి లింగాకారం మళ్ళీ పెరిగారు, బెత్తడి పెరిగారు. నాలుగో బొట్టు పెట్టారు, మళ్ళీ బెత్తడి పెరిగారు. 5వ బొట్టు పెట్టారు. పైన గుంటాకారంలో 6వ బొట్టు. అది ఇక్కడ విశేషం. మీరు ఎక్కడ శివక్షేత్రంలో పోయినా కానీ పానుగొట్టం పిల్ల కలిసి ఉంటుందండి. ప్రపంచంలో మేలచెరువు క్షేత్రంలో ఉన్నట్టుగా మీకు ఎక్కడ ఉండదు. కింద క్లియర్గా అవపడుతుంది, లింగాకారం కూడా క్లియర్గా అవపడుతుంది. ఏ క్షేత్రంలో కూడా మీకు ఇక్కడ అవపడినట్టుగా అవపడదు. మధ్యలో లింగాకారం ఎక్కడ కూడా ఉండదు. ఒక మేలచెరువు క్షేత్రంలోనే ఇక్కడ కారు పంచర్ అయితే జాకీ పెట్టి ఎట్లా పైకి లేస్తుంటుందో
కింద బిళ్ళ సపోర్ట్ ఇచ్చుకుని పాల్గొట్టడం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరగడం చాలా విశేషం. అది స్వామివారి విశేషం. ఈ ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడంతో 1989లో జీరోద్ధరణ చేశారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి శివభక్తురాలైన గుండ్లపల్లి చంద్రమ్మ భారీగా విరాళమిచ్చారు. ఇక ఇది రాష్ట్ర మేటి జాతరలలో ఒకటిగా నిలుస్తోంది. ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చిలో వచ్చే మహాశివరాత్రి సమయంలో ఇక్కడ 5 రోజుల పాటు వైభవంగా జాతర చేస్తారు. జాతర రోజుల్లో దాదాపు 10 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వస్తారు. అప్పుడు భారీ లైటింగ్తో ఏర్పాటు చేసిన ప్రభలు చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎడ్ల పందాలు ఇక్కడ మరో అట్రాక్షన్. ఓం నమ శివాయ. మన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో మేళచెరు మండలంలో వేయించేసినటువంటి శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి మార్చి నెల 2వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ ఏర్పాట్లన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారుల సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా దేవస్థానం నుంచి వచ్చే భక్తులకు నీడ వసతికి పందిట్లు వేయడం, క్యూ లైన్స్, ప్రసాదాల ఏర్పాటు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా వారికి ప్రసాదం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటలకే ఈ యొక్క దేవస్థానంలో అభిషేకాలు ప్రారంభమవుతాయి. ఈ అభిషేకాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిరంతరంగా జరుగుతాయి. సాయంకాలం 7 గంటలకు లింగోద్భవ అభిషేకము, రాత్రి 12 గంటల నుండి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటలకు ఈ కళ్యాణోత్సవం ముగుస్తుంది. తదుపరి మరుసటి రోజున అభిషేకాలు, 3వ రోజు అనేటువంటి 28వ తారీఖున పెద్ద రథం పైన స్వామివారి మేళచెరు గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. అదేవిధంగా 2వ తారీఖున పళింపుతోని ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలలో ప్రధానంగా ఎద్దుల పందాలు మన దేవాలయ కమిటీ చేత నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మొదలగు ఈ 5 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థానం ప్రాంగణంలో ఒకరోజు సత్యహరిచంద్ర, పల్నాట యుద్ధం, బాలనాగమ్మ, ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మేళచెరు స్వయంభూ శంభులింగేశ్వర కమిటీ వారి చేత ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులు 5 లక్షల మంది జాతరకు వస్తారు కాబట్టి కొంచెం ఘనంగా జరగాలి. ఈ 5 రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు ఇక్కడ? ఎద్దుల పందాలు, కబడ్డీలు, నాటకాలు. సుమారు ఎంతమంది భక్తులు వస్తున్నారు మీరు 5 రోజులలో? 5 లక్షల మంది వస్తారు. 5 లక్షల మంది. ఇక్కడ వచ్చే భక్తుల కోసం నీడ కోసం ఏమైనా సెలవు పందులు ఇస్తున్నారా? టెంట్లు, పందులు వేస్తారు. చేస్తారు. ఈ ఎవరి పరిధిలో జరుగుతుంది? అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందా? ఎలా జరుగుతుంది? జిల్లా కలెక్టర్, మంత్రి గారు, ఇక్కడ ఈఓ గారు. మహాశివరాత్రికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. దీనికి కేటాయించింది ఎంత? కోటి రూపాయలు. శ్రీ శంభులింగ స్వామీశ్వర గారికి జాతరకి వచ్చిన పెద్దలకి అందరూ జాతర బాగా జరగాలి, భక్తులు మంచిగా సుఖంగా ఉండాలి. ఇక ఈ ఏడాది జాతర విషయానికి వస్తే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు జాతర సాగుతుంది. 26న మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర మంత్రులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి స్వామివారి కళ్యాణం, ప్రభలపై భారీ లైటింగ్ ఉన్న ఆలయ పరిసరాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. 27వ తేదీన ఎద్దుల పందాలు మొదలవుతాయి. అదే రోజు ప్రో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఈ ప్రో కబడ్డీలో పాల్గొంటారు. ఇవి మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతాయి. 28న రంగస్థల కళాకారుల నాటకాల ప్రదర్శన ఉంటుంది. మార్చి 2న రాత్రి స్వామివారి పవలింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చండీపీఠం ఆధ్వర్యంలో మాసదీక్ష, సూర్యారాధన కార్యక్రమాలు జరుగుతాయి. జాతరకు వచ్చే భక్తులకు భోజన సౌకర్యం కూడా ఉంటుంది.